క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లెను తాకిన తమ్మళ్లపల్లె రాజకీయం. ఎంఆర్ఓను బెదిరించాడని టీడీపీ నేత కొండ్రెడ్డి అరెస్ట్. మదనపల్లె టు టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు. కొండ్రెడ్డిని వదలాలంటూ 2 టౌన్ వద్ద పెట్రోల్ బాటిళ్లతో నిరసనకు దిగిన మహిళలు అనుచరులు. హుటాహుటిన మొలకల చెరువు అక్కడి నుంచి తమ్మళ్లపల్లెకు కొండ్రెడ్డి తరలింపు. 2 వీలర్ పై పోలీస్ జీపును అనుసరిస్తూ మార్గం మధ్యంలో కొండ్రెడ్డి అనుచరుడు గుండెపోటుతో మృతి. ఒక్క 6 కొడితే చాలదు, మిగిలిన 6ల మాట ఏంటి? తల్లికి వందనం ఫ్రీ బస్ అమలుకు లోటెందుకు? సనాతన ధర్మం గురించి తెలియని పవన్ కళ్యాణ్. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావడం పక్కా. కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు గాజుల భాస్కర్ వ్యాఖ్యలు. మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నేత రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో నూతన అధ్యక్షులు మాజీ అధ్యక్షులకు ఘన సన్మానం. సనాతన ధర్మ ప్రొటెక్టర్ గా పవన్ కళ్యాణ్. సౌత్ ఇండియాలో మరో బార్ ఠకారే అవుతారా? దక్షిణాదిలో బీజేపీ అజెండా ఎత్తుకున్నాడని పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు. కొండగట్టు, అంజనాద్రి, విజయవాడ దుర్గమ్మ, తిరుమల వెంకన్న సన్నిధిలో పవన్ కళ్యాణ్. దక్షిణ భారతదేశంలో స్టార్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ను మోడీ తుఫాన్ అంటూ పొగడ్తలు. తాను అసలు సిసలు సెక్యులర్ వాదిని అంటున్న డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆహ్లాదకరమైన వాతావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న మదనపల్లె ఆ పేరును పూర్తిగా చెరిపేసుకుంటోంది. ఇక్కడ నేరాలు ఘోరాలు నిత్యకృత్యంగా మారాయి. డీఎస్పీ స్థాయి నుంచి ట్రాఫిక్ పోలీసుల వరకు చట్టపరంగా తీవ్రంగా చర్యలు తీసుకుంటామని పలుమార్లు మీడియా ముఖంగా వెల్లడించినా క్రిమినల్స్ మాత్రం పట్టించుకోవడం లేదు. హత్యలు, దొంగతనాలు, గొడవలు, దోపిడీలు, మోసాలు లెక్క లేకుండా సాగిపోతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. సైలెన్సర్ శబ్దాల హోరుతో విచ్చలవిడిగా యువత డ్రైవింగ్ చేస్తున్న చర్యలు లేవు. ఈ నేపథ్యంలో శనివారం ఒకచోట హత్య, మరో పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యాయత్నం చోటు చేసుకున్నాయి. మదనపల్లె 2వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తమ్మళ్లపల్లె టీడీపీ నేత కొండ్రెడ్డిని తీసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. శనివారం కొండ్రెడ్డిని పట్టుకువచ్చిన విషయం తెలుసుకున్న అక్కడి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మదనపల్లె 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. స్టేషన్ ముట్టడించిన కొండ్రెడ్డి వర్గీయులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆందోళన చేపట్టడంతో మదనపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా మహిళలు పెట్రోల్ బాటిళ్లతో ఆందోళన పరిచారు. తమ్మళ్లపల్లె ఎంఆర్ఓ పట్ల దురుసుగా ప్రవర్తించాడన్న ఉద్దేశంతో టీడీపీ నేత కొండ్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. కాగా ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శనివారం మదనపల్లెలో వెలుగు చూస్తుంది. కలకలం రేపుతున్న ఈ ఘటన తట్టివారిపల్లె సమీపంలోని ఎరగానిమిట్ట బిఎన్ రెడ్డి కాలనీలో జరిగింది. కాలనీకి చెందిన సునీత బిఎన్ రెడ్డి కాలనీలో కాపురం ఉంటుంది. అయితే ఏం జరిగిందో ఏమో, ఆమె ఉంటున్న ఇంటిలోనే అనుమానాస్పదంగా చనిపోవడంతో దుర్వాసన రావడాన్ని గుర్తించిన స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే తాలూకా ఎస్ఐ చంద్రమోహన్, ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం సిబ్బంది ఘటనా స్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్ట్ మార్టం కోసం జిల్లా ఆసుపత్రిలోని మార్చురికి మృతదేహాన్ని తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మరోవైపు మదనపల్లె ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉమెన్ ఎస్ఐగా కొత్తగా ఎన్ శివకామిని శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మదనపల్లెలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సిబ్బంది సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఎస్ఐ స్థానికంగా ఉండే డీఎస్పీ కొండనాయుడును మర్యాదపూర్వకంగా కలిసి డీఎస్పీ సలహాలు తీసుకున్నారు. ఇటీవల కాలంలో సౌత్ ఇండియా రాజకీయ వర్గాల్లో మారుమోగిపోతున్న పేరు పవన్ కళ్యాణ్. ఒకప్పుడు సౌత్ ఇండియా సినిమా స్టార్ గా ఉన్న పవన్ నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. తాజాగా ఆయన సనాతన ధర్మ ప్రొటెక్టర్ గా హిందువుల చేత కీర్తించబడుతున్నారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ సనాతనిగా మారే విషయంలో తెర వెనుక ఏం జరిగిందన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా అవుతోంది. పవన్ కళ్యాణ్ కేవలం ఏపీకి లేకపోతే తెలుగు రాష్ట్రాలపై తన ఫోకస్ పెట్టలేదు. తమిళనాడు పైన, ఉత్తరాది పైన ప్రభావం చూపేలా సనాతన ధర్మ డిక్లరేషన్ ప్రకటించారు. అందుకే పవన్ కళ్యాణ్ కొత్త తరహా కాషాయ రాజకీయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ నుంచి రాజకీయ తుఫాన్ గా గౌరవం అందుకున్న పవన్ కళ్యాణ్ రోజు రోజుకు రాజకీయాల్లో రాటుదేలుతున్నారు. పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఇలా పూర్తిగా కాషాయధారిగా మారిపోవడం వెనుక బీజేపీ సిద్ధాంతకర్తల వ్యూహం ఉందన్న అనుమానాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. హఠాత్తుగా పవన్ సనాతన ధర్మం గురించి ఉద్యమం ప్రారంభించడానికి వెనుక లోతైన దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం ఉంటుందని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టి 3.5 నెలలు మాత్రమే. ఆయన ఇంకా తనదైన ముద్ర వేయలేదు. ఈలోపే సనాతన ధర్మ రక్షణ వైపు అడుగులేశారు. తిరుపతిలో జరిగిన సభలో రాముడి విషయంలో రాహుల్ గాంధీ పైన విమర్శలు చేశారు. తమిళనాడులో బీజేపీ భావజాలం మరింత బలపడేలా డిఎంకే కొత్త నేత ఉదయనిధి చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. అంటే ఆయన బాట చాలా క్లియర్ గా ఉంది. బీజేపీతో ఆయన బంధం మరింత గట్టిపడిందని అనుకోవచ్చు.
మొత్తంగా పవన్ సనాతన ధర్మ పోరాటం ఆషామాషి కాదని, చాలా దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని, అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతుందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఏపీ బాల్ ఠాక్రే అన్న చర్చకు తెరలేసింది. శివసేన బాల్ ఠాక్రే అయినా తన పార్టీని బలపరచడానికి దశాబ్దాలు సమయం పట్టింది. అదే పవన్ కళ్యాణ్ కు అంత సమయం అవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన సౌత్ ఇండియాలో సినిమా స్టార్ గా సుపరిచితులే అన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కాగా తిరుమల లడ్డు వివాదం వేళ మీరు ఏపీ బాల్ ఠాక్రేనా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. నేను అలా కాదు, నేను నిజమైన లౌకికవాదిని అని, మతాలని గౌరవిస్తాను. అన్ని మతాల ఆచారాలను గౌరవించడంలో రాజకీయ పార్టీలు, పౌర సామాజికానికి సమాన బాధ్యత ఉంటుంది. నా దృష్టిలో ఇదే నిజమైన సెక్యులరిజం అని అన్నారు. సూపర్ 6 పథకాల అమలు గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం 100 రోజులకు అమలు చేసింది ఒక్క పథకమే. ఒక 6 సరే, మిగిలిన 5 6ల మాట ఏమిటి? మహిళలకు ఫ్రీ బస్సు, తల్లికి వందనం అధ్యయనానికి పథకాలు అమలు చేయడానికి ఎంతకాలం కావాలి అంటూ అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల భాస్కర్ విమర్శలు గుప్పించారు. మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నేత షేక్ రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి మాజీ జిల్లా అధ్యక్షులు షేక్ అల్లా బకష్ తో కలిసి ఆయన హాజరయ్యారు. మదనపల్లె కాంగ్రెస్ పార్టీకి అన్ని తానే కష్టకాలంలోనూ మొక్కవోని ధైర్యంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ క్యాడర్ కు తానున్నాననే భరోసా ఇస్తున్న రెడ్డి సాహెబ్ కు నూతన అధ్యక్షులు గాజుల భాస్కర్, మాజీ అధ్యక్షులు అల్లా బక్షులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గాజుల భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 రోజుల్లో మహిళలకు ఫ్రీ బస్సులు అమలు చేసిందన్నారు. ఎంతమంది పిల్లలు చదివితే వారందరికీ తల్లికి వందనం అంటూ తండ్రి కొడుకు ఊదరగొట్టారని, వాటిని అమలుకు ఎన్ని రోజులు కావాలని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ ఏమైందని నిలదీశారు. రైతులకు ఏమని సమాధానం చెప్తారని విమర్శించారు. సనాతన ధర్మం తెలియని వ్యక్తి సనాతన ధర్మంపై మాట్లాడడం విడ్డూరమంటూ పవన్ కళ్యాణ్ విమర్శించారు. మరో నేత అల్లా బక్షక్ మాట్లాడుతూ కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి కావడం పక్కా అని తేల్చి చెప్పారు. లౌకిక దేశానికి కాంగ్రెస్ పార్టీ సేవలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అసలైన ప్రతిపక్ష నేతగా వైఎస్ షర్మిలమ్మ ప్రజాపక్షం వహిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ తప్పులను నిలదీస్తోందని ప్రశంసలు కురిపించారు. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కావడం జరుగుతుందని అల్లా బక్షక్ జోస్యం పలికారు. రెడ్డి సాహెబ్ మదనపల్లెలో పార్టీ కోసం చేస్తున్న కృషిని ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని, ఆయన కష్టానికి తగిన ఫలితం తప్పక వస్తుందని, పార్టీ ఆయన సేవలు మరింతగా వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మదనపల్లె నియోజకవర్గంలోని నాయకులు మీనా కుమారి, ఎస్కే బాషా, రవీంద్ర, నాగరాజు, శరత్ రెడ్డి, ముబారక్ ఖాన్, ఖాదర్ బాషా, మెహబూబ్ పీర్, మహమ్మద్, రాణి తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 పథకాల్లో ఒక 6 కొట్టారు. ఇంకా 5 6లు పెండింగ్ లో ఉంది. ఒక 6 సెకండ్ 6 ఏమో ఇప్పుడు దసరాకు సిలిండర్లు ఇస్తామన్నారు. వాటన్నిటికంటే ఇంపార్టెంట్ది అతి సులువైన మార్గం ఉన్నది ఉచిత బస్సు ప్రయాణము మహిళలందరికీ. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు కదా. ఎందుకు అది డిలే చేస్తున్నారు? మహిళలందరూ అడుగుతున్నారు. ఇప్పుడు సపోజ్ దసరా వస్తుంది. దసరా పండగకు మహిళలకు ఉచిత ప్రయాణం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అదే మా ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన 4వ రోజే మేము ఉచిత ప్రయాణం ఇచ్చాం కదా, కర్ణాటకలో ఇచ్చాం కదా. ఇక్కడ ఎందుకు డిలే అవుతుంది? ఇందులో ఏముంది సైన్సు? మహిళలు ఇంకా మహా అంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అయ్యి ఉండాలా, అంతవరకు చెప్పండి. వాళ్ళకి రేషన్ కార్డు ఏదో ఆధార్ కార్డు ఉంటే చాలు, ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉంటే చాలు, బస్ ప్రయాణం చేయొచ్చు అందరూ. ఆ విధంగా నిబంధన పెట్టి రేపటి నుంచే పెట్టచ్చు కదా. ఎందుకు మీ దగ్గర ఏం చేత కాలేదా? చేత కాలంటే మాకు చెప్పండి. రెండోది తల్లికి వందనం. తల్లికి వందనంలో కూడా ఏం చదువుతుంది చదువుకునే పిల్లలకు అదంతా ఒక మండల ఎంయూనో లేదంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని అడిగితే ఎంతమంది తల్లులకు పిల్లలు ఉన్నారు, ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు, ఏ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు, 1 వీక్లో రాదా డేటా? మీరు ఎందుకు వాళ్ళకి తల్లికి వందనం 15,000 రూపాయలు 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి ఇస్తామన్నారు కదా. 2 ముగ్గురున్నా 4 చంద్రబాబు నాయుడు, లోకేష్ పదే చెప్పారు కదా. మీరు 4 పిల్లలు ఉంటే 60,000 తల్లి, 3 పిల్లలు ఉంటే 45,000 తల్లి ఊరికి చెప్పారు కదా. 8,000 మా షర్మిలా గాంధీ గారు, ఎందుకంటే మా రాహుల్ గాంధీ మీరు వేరే అన్నాడు. నేను గాంధీ అని తప్పే ఉంది. ఆ పట్టుదల మీకు తెలిసిందే. నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ తిరుపతిలో ఏదో రాహుల్ గాంధీ గురించి ఒక మాట అంటాను. ఇట్లా ఆమె విశ్వరూపం చూపింది.
అదే విశ్వరూపము చూపి రేపు 29లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తుంది ఆమె. ఇక్కడ ఉండే కార్యకర్తలు కండవ వేసుకుంటడం కాదు ముఖ్యము, కాంగ్రెస్ ఓటు వేయడం. కండవ అందరూ వేసుకుంటారు, వేయడము వేయించడము ప్రతి కార్యకర్త లక్ష్యం. అది జెండా కూడా యాట వాళ్ళ కూడా వాల్చకూడదు. జెండా నికాసుగా మోసే కార్యకర్త నిజమైన కార్యకర్త. మన కండవ వేసుకొని వేరే పార్టీకి ఓటు వేసేవాళ్ళు, మన కండవ వేసుకొని పేపర్ స్టేట్మెంట్లు ఉపయోగించే వాళ్ళను పార్టీ క్షమించదు, ఉపేక్షించదు, వాడు ఎంతటి వాడైనా కానీ అని నేను కఠినంగా ఈరోజు మీ ముందర చెప్తున్నాను. మా కార్యకర్తలు కూడా చెప్తున్నాను, కండవ కాదు నాయన ముఖ్యము, కాంగ్రెస్ సిద్ధాంతాలు ముఖ్యం, కాంగ్రెస్ అనిశిక్షణ ముఖ్యం. నాకు 2 సార్లు టికెట్ ఇవ్వకపోయినా కానీ పార్టీకి రెండవ వచ్చినా కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కలర్ఫుల్ పొలిటీషియన్ గా నిలిచిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ ఆరోపణలతో 2011లో అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి బళ్ళారి జిల్లా ప్రవేశంపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అప్పటి నుంచి దాదాపు 1.5 దశాబ్దాలుగా సొంత జిల్లాకు దూరంగా ఉంటూ వచ్చిన జనార్దన్ రెడ్డి 14 ఏళ్ల తర్వాత బళ్ళారి జిల్లాలోకి శాశ్వతంగా అడుగు పెట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. దీంతో అతని 14 ఏళ్ల అజ్ఞాతవాసం ముగిసింది. రెడ్డిని 50కి పైగా కార్లు అనుసరించాయి. బళ్ళారి జిల్లాకు మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి నేడు ఎంట్రీ ఇచ్చారు. గంగావతి బొక్కసాగర్ నుంచి దేవళాపూర్ మీదుగా బళ్ళారి జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సమయంలో ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు జనార్దన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. బళ్ళారి శివార్లోని అల్లీపూర్ మహాదేవ తాత మఠం నుంచి ఘన స్వాగతం లభించింది. దాదాపు 50కి పైగా కార్లు రెడ్డిని ఫాలో అవుతుండగా మరోవైపు వేలాదిగా తరలివచ్చిన అభిమానులు బళ్ళారి నగరంలో కూడా భారీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. శాశ్వత ప్రవేశానికి కోర్టు అనుమతి లభించింది. 2015లో బెయిల్పై విడుదలైన ఆయన అప్పటి నుంచి కూతురు పెళ్లి, మామగారి అనారోగ్యం, కుటుంబ సమేతంగా పలు కారణాలతో సుప్రీంకోర్టు అనుమతితో గత 9 ఏళ్లలో 5 సార్లు మాత్రమే బళ్ళారికి వచ్చారు. సభ్యులు నామకరణం అయితే ఇది కొద్ది రోజులకే పరిమితమైంది. దీంతో గాలి జనార్దన్ రెడ్డికి తన సొంత జిల్లాలో ఉండాలనే ఆరాటం ఎప్పుడూ ఉండేది. ఇప్పుడు జిల్లాకు శాశ్వత ప్రవేశానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ జిల్లాల్లో ఆయన కుటుంబ సమేతంగా అభిమానులతో పాటు సన్నిహిత వర్గం కూడా సంతోషంగా ఉంది. దానికి తోడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్న సండూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ముహూర్తం ఖరారు కావడంతో మాజీ మంత్రి జానారెడ్డి జిల్లాలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీలో రాజకీయ కార్యకలాపాలు సాగుతుండగా సభలు, వేడుకలతో ఎన్నికల ఫీవర్ పెరుగుతోంది. ఈలోగా రాజకీయాల్లో తనదైన చరిష్మా ఉన్న ఎన్నికల చాణక్యుడిగా అభివర్ణిస్తున్న గాలిరెడ్డి రంగ ప్రవేశంతో ఉప ఎన్నిక మరింత ఉధృతంగా మారనుంది. ఈ నెల 9వ తేదీన మాన్యశ్రీ కాన్షీరాం వర్ధంతి సందర్భంగా విజయవాడ పట్టణం ధర్నా చౌక్ లో బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరగబోవు మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుల జనగణన చేపట్టాలని, ఈ నెల 9వ తేదీ మాన్యశ్రీ కాన్షీరాం వర్ధంతి సందర్భంగా విజయవాడ పట్టణం ధర్నా చౌక్ లో మహాధర్నా కార్యక్రమం బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మహాధర్నాకు సంబంధించిన కరపత్రాలు బీఎస్పీ నాయకులు మరియు బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో, దేశంలో కుల జనగణన చేపట్టాలని, బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వారి కుల జనాభా దామాషా ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అదేవిధంగా విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పదవులు అన్నిటిలోనూ బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలనే ఆశయంతో ఆంధ్రప్రదేశ్లో కుల జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా చేపడుతున్నట్లు తెలియజేశారు. కుల జనగణన అంశం ఏమీ కొత్తది కాదని, గత ప్రభుత్వాలు, నేటి ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండూ కూడా వారి మేనిఫెస్టోలో కుల జనగణన అంశాన్ని ఉంచారని, కనుక ఖచ్చితంగా ఏదైతే నాడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ బీసీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని పోతామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి నేడు కుల జనగణన చేపట్టకపోవడం శోచనీయమన్నారు. చంద్రబాబు నాయుడు కుల జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ 9వ తేదీ జరగబోవు మహాధర్నాకు మదనపల్లి నియోజకవర్గం నుండి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులతో పాటు బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, బీసీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ
మాట్లాడుతూ బీసీలను ఓటు యంత్రాలుగా ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను పట్టించుకోకుండా నేటి రాజకీయ పార్టీలు వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీలు కేవలం వారి రాజకీయ అవసరాలకు బీసీలను వాడుకుంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే వదిలేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి రాజకీయ పార్టీలకు కనువిప్పు అయ్యేలా బీఎస్పీ చేపట్టే కుల జనగణన మహాధరణకు ప్రతి ఒక్క బీసీ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు రమణ, బాలాజీ, శ్రీనాథ్, గంగాధర్, లక్ష్మీపతి, సంధ్య, శివ, చంద్ర, ప్రసాద్, మహేష్, ప్రశాంత్, రవి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ మానేశ్రీ కాంచీరామ్ గారి వర్ధంతి సందర్భంగా జనగణన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా జనగణన చేపట్టాలని, రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి బీసీల జనాభాని తేల్చాలని, బీసీల జనాభా దామాషా ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చట్టసభల్లో, నామినేటెడ్ పదవుల్లో, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లలో, రాబోయే అన్ని ఎలక్షన్లలో కూడా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు సీట్లు కేటాయించాలని, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం చేపట్టే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ మాన్యశ్రీ కాంచీరామ్ గారి వర్ధంతి సందర్భంగా మహాధర్నా కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఈ మహాధర్నా కార్యక్రమానికి పెద్ద మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, అదేవిధంగా బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులంతా కూడా ఇచ్చేస్తా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమేమో ఈ రోజు ఒక కొత్తగా ఈ సమస్యను తీసుకురాలేదు. మీ యొక్క మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది ఏదైతే జనగణన చేపట్టి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం 50% అని చెప్పి, వాళ్ళ జనాభా దామాషా ఏదైతే వాళ్ళ హక్కు ఉందో దానిని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బీసీలకు జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలు కూడా అదే నేపథ్యంలోనే రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. కుల జనగణన అనేది ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా కూడా ఒక బలమైన డిమాండ్ ఉంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు తెలపాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ ధర్నా కార్యక్రమానికి మదనపల్లి నియోజకవర్గం నుంచి కూడా మనం బీసీ మేధావులు, కుల సంఘాలు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. వాళ్ళందరూ కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ఏదైతే కాంచీరామ్ గారు చెప్పినట్టు బీసీల సమస్య భారతదేశ సమస్య అని చెప్పినాడు. మన శ్రీ కాంచీరామ్ మండల కమిషన్ యొక్క ఆయన మండల కమిషన్ అమలు చేయాలని చెప్పి 49 రోజుల పాటు 5,000 మందితో ఢిల్లీలో ధర్నా చేపట్టిన కార్యక్రమాన్ని కూడా మేము గుర్తు చేస్తూ నేను ఒకటే చెప్తా ఉన్నా, మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటా ఉన్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఏదైతే ఈ బీసీల సమస్య ఏదైతే ఉందో దాన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లెను తాకిన తమ్మళ్లపల్లె రాజకీయం, ఎంఆర్ఓను బెదిరించాడని టీడీపీ నేత కొండ్రెడ్డి అరెస్ట్. మదనపల్లె టు టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు. కొండ్రెడ్డిని వదలాలంటూ 2 టౌన్ వద్ద పెట్రోల్ బాటిళ్లతో నిరసనకు దిగిన మహిళలు, అనుచరులు. హుటాహుటిన మొలకల చెరువు, అక్కడి నుంచి తమ్మళ్లపల్లెకు కొండ్రెడ్డి తరలింపు. 2 వీలర్ పై పోలీస్ జీపును అనుసరిస్తూ మార్గం మధ్యంలో కొండ్రెడ్డి అనుచరుడు గుండెపోటుతో మృతి. ఒక్క 6 కొడితే చాలదు, మిగిలిన 6ల మాటేంటి? తల్లికి వందనం ఫ్రీ బస్ అమలుకు లోటెందుకు? సనాతన ధర్మం గురించి తెలియని పవన్ కళ్యాణ్. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావడం పక్కా. కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు గాజుల భాస్కర్ వ్యాఖ్యలు. మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నేత రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో నూతన అధ్యక్షులు, మాజీ అధ్యక్షులకు ఘన సన్మానం. సనాతన ధర్మ ప్రొటెక్టర్ గా పవన్ కళ్యాణ్. సౌత్ ఇండియాలో మరో బార్ ఠకారే అవుతారా? దక్షిణాదిలో బీజేపీ అజెండా ఎత్తుకున్నాడని పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు. కొండగట్టు, అంజనాద్రి, విజయవాడ దుర్గమ్మ, తిరుమల వెంకన్న సన్నిధిలో పవన్ కళ్యాణ్. దక్షిణ భారతదేశంలో స్టార్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ను మోడీ తుఫాన్ అంటూ పొగడ్తలు. తాను అసలు సిసలు సెక్యులర్ వాదిని అంటున్న డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. క్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.